హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఈ వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆలని క్లిక్ చేయండి. మటన్ బిర్యానీ అనగానే ముక్కలు ఉడకవని ఒక అపోహ ఉంటుంది కదా. నేను చెప్పే టిప్స్తో చేయండి, చక్కగా ఉడుకుతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మటన్ బిర్యానీ కోసం 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 4-5 లవంగం మొగ్గలు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ అంత అల్లం పేస్టు, అలాగే ఒక 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. బిర్యానీ అనగానే మనకు మసాలాల స్పైసెస్ ఎక్కువగా ఉండాలి. ఇవి కొంచెం కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు వేసి వీటిని కూడా బాగా కలపాలి. ఇప్పుడు 1/2 కప్ ఆయిల్, అంటే 4-5 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బిర్యానీలోకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది, అలాగే మసాలాలు కూడా ఎక్కువగా పడతాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నేను. మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా ముక్కలకి పట్టనిచ్చి ఇలా కలిపిన తర్వాత 1/2 అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇక్కడ నేను బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. 1/2 kg మటన్కి 1/2 kg బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరొక గిన్నెలో నీళ్ళు 1.5 లీటర్ దాకా నీళ్లు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఆ నీళ్ళు స్టవ్ పైన పెట్టుకొని నీళ్ళల్లో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలక్ బుడ్డలు ఒక 7-8 ఉంటాయి, అలాగే షాజీరా, లవంగం మొగ్గలు, కొంచెం నెయ్యి, అంటే ఒక 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి కూడా వేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. మూత పెట్టేస్తే తొందరగా మరుగుతాయి. ఈలోపు ఆ నీళ్ళు మరిగేలోపు నేను ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ని పొడువుగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, అవి డీప్ ఫ్రై చేసేలోపు ఇక్కడ నాకు నీళ్ళు బాగా మరుగుతున్నాయి. మరుగుతున్న నీళ్ళల్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. బియ్యం ఉడికేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ మనకు 70% మాత్రమే ఉడికేటట్టు చూసుకోవాలి, ఎక్కువ ఉడకనివ్వరాదు. చూసారు కదా, ఇక్కడ నేను 70% ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా బియ్యాన్ని మాత్రమే 70% ఉడికిన బియ్యాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ తీసి ఒక కుక్కర్లో వేసుకుంటున్నాను. మనం బిర్యానీ అనగానే ఫస్ట్ వేసేసి పైన బియ్యం వేసి కుక్ చేసుకుంటాం కదా, ఇది అలా కాదు. మటన్ ఉడకాలంటే ఫస్ట్ ఒకసారి కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాము, అప్పుడే ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. నేను కలిపి పెట్టుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసి మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను. 10 విజిల్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా మాడిపోకుండా మనం వాటర్ ఏమి వేయలేదు, ఓన్లీ పెరుగు, ఉప్పు, కారం అవే కలిపాము కదా, అయినా కూడా మనకు కుక్కర్లో చక్కగా ఉడుకుతుంది. ఇది ఉడికిందో లేదో చూసుకోవాలంటే చెయ్యి కాలుతుంది, ఒక స్పూన్తో కానీ వేలుతో కానీ ఇలా ఒత్తి చూసుకోవచ్చు. ఇలా ఒత్తినప్పుడు మనకు ఈ మటన్ కూడా ఆల్మోస్ట్ ఉడికినట్టు ఉండాలి. కొంచెం ఒక 20% ఉడకకపోయినా మనం దమ్ పెట్టినప్పుడు అది ఉడుకుతుంది. వేరొక గిన్నెలోకి, నేను గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఫస్టే. ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్న మటన్ అందులో వేసి పైన ఉడికించి పెట్టుకున్న రైస్ని సగం వేసి ఆ సగం రైస్ పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్నాను. కొంచెం ఇలా ఫుడ్ కలర్ కూడా స్ప్రెడ్ చేసుకుంటే మనకు అక్కడక్కడ ఫుడ్ కలర్ స్ప్రెడ్ అవుతుంది.
చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగతా అన్నం మొత్తం వేసేసి ఇక్కడ కూడా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ ఇదంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఆల్రెడీ మనం గిన్నెలో ఫస్ట్ నూనె వేసేసాము, ఇక్కడ పైన నెయ్యి. ఇదల్లా వేయడం వల్ల మనకు అడుగున మాడిపోకుండా ఉంటుంది. జస్ట్ మనకు అన్నం కానీ ఈ ముక్కలు కానీ ఆల్రెడీ ఉడికాయి, 10% ఉడికితే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు దమ్ పెట్టుకున్నప్పుడు అది ఇంత మనకు ఉడుకుతుంది. ఇది ఆవిరిపోకుండా గోధుమ పిండి తడిపి ఇలా చుట్టూతా పెట్టుకొని పైన ఒక మూత పెట్టేసుకొని, ఈ మూతకు హోల్ ఉంది కదా అక్కడ కూడా కొంచెం పిండి పెట్టేస్తే ఆవిరి బయటికి పోకుండా మనకు బిర్యానీ చక్కగా దమ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మాత్రమే కుక్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ మటన్ ముక్కలు కానీ రైస్ కానీ కుక్ అయిపోయాయి కాబట్టి జస్ట్ అలా దమ్ కావాలి అంతే. ఇప్పుడు నేను 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉడికింటుంది. ఇలా ఒక దగ్గర స్లోగా తీసేసి ఈ మిగిలిన పిండి అంతా తర్వాతకు తీసేసుకోవాలి. చూసారు కదా మనకు ముక్కలు కానీ రైస్ కానీ పర్ఫెక్ట్గా ఉడికింది. చాలా టేస్టీ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. వేరొక గిన్నెలోకి వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా. మనం మధ్య మధ్యలో ఫుడ్ కలర్ కూడా వేసాం కాబట్టి చాలా బాగా వచ్చింది. వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.